Hi everyone, welcome to our channel Learning Minds. ఈ వీడియోలో some more problems from trains solve చేద్దాం. So let's get into the concepts. So here the first problem is, a train passes a station platform completely in 36 seconds and a man standing on a platform in 20 seconds. If the speed of the train is 54 km per hour, find the length of the platform. సో ఈ కేసులో మనం లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ గివెన్ డేటా ఈజ్ టైమ్స్, అంటే ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన టైం అండ్ ఒక మ్యాన్ని క్రాస్ చేసిన టైం. సపోజ్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన టైం T1 దట్ ఈస్ 36 seconds అండ్ ఎ పర్సన్ని క్రాస్ చేసిన టైం దట్ ఈస్ T2 20 seconds అండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 54 km per hour. సో ఈ స్పీడ్తో ఈ ట్రైన్ ఫస్ట్ ఒక పర్సన్ని క్రాస్ చేసింది, ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 36 seconds టైం పట్టింది అండ్ ఎ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఎ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 20 seconds టైం పట్టింది. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సపోజ్ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ని ఒక ట్రైన్ విత్ సర్టెన్ లెంత్, ఈ ట్రైన్కి సమ్ లెంత్ ఉంటుంది అండ్ ప్లాట్ఫామ్కి కూడా సమ్ లెంత్ ఉంటుంది. సో ట్రైన్ లెంత్ L1, ప్లాట్ఫామ్ లెంత్ L2 అనుకుందాం. నౌ ఈ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడు, అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ని కంప్లీట్గా క్రాస్ చేసినప్పుడు సేమ్ లైకే ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ లెంత్ మొత్తాన్ని కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత ఈ ట్రైన్ బయటకు వచ్చేటప్పుడు కొంచెంగా బయటకు వస్తుంది. అంటే సపోజ్ ఇంత పార్ట్ ట్రైన్లో హాఫ్ పార్ట్ బయటకు వచ్చింది అనుకుంటే హాఫ్ పార్ట్ ఇంకా ప్లాట్ఫామ్తో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో కంప్లీట్గా బయటికి రావాలంటే ఇది ట్రైన్ లెంత్ని కూడా ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా ముందుకి ట్రైన్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ ముందుకు వెళ్తే కానీ కంప్లీట్గా ట్రైన్ అనేది బయటికి రాదు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది డిస్టెన్స్ అవుతుంది. ఈ కేసులో సపోజ్ మనకి ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తీసుకుందాం. డిస్టెన్స్ ఏమవుతుంది ఫస్ట్ కేసులో, దట్ మీన్స్ ప్లాట్ఫామ్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది డిస్టెన్స్ అయింది అండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ సేమ్ ఇన్ T1 seconds. ఇంత టైంలో ఈ డిస్టెన్స్ని క్రాస్ చేసింది. నా సెకండ్ కేస్ ఏంటి, ఒక పర్సన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ పైన ఉన్న ఒక పర్సన్ని ఈ ట్రైన్ క్రాస్ చేయాలి. అంటే నౌ ఈ పర్సన్ని క్రాస్ చేయడానికి ఓన్లీ ట్రైన్ లెంత్ టైం మాత్రమే పడుతుంది. సో ఈ ట్రైన్ లెంత్ ఎంత ఉందో అంతా క్రాస్ చేస్తే ఈ పర్సన్ని ట్రైన్ కంప్లీట్గా క్రాస్ చేస్తుంది. సో సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఓన్లీ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది, డిస్టెన్స్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ 2. సపోజ్ దిస్ ఈస్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈస్ ఈక్వేషన్ 2 అనుకుంటే 1 - 2 చేద్దాం. వై? బికాస్ మనకి ఓన్లీ ప్లాట్ఫామ్ లెంత్ కావాలి, మనం ప్లాట్ఫామ్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 1 - 2 చేస్తే ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది క్యాన్సిల్ అవుతుంది. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు హియర్ S T1 minus T2. Length of the platform is equal to speed is 54 km per hour. So 54 km per hour ni meter per second ki convert చేద్దాం into T1 minus T2. T1 is 36 seconds, T2 is 20 seconds. So T1 minus T2 that is 16 seconds. So here it is 3 times. So length of the platform is equal to 3 into 5 into 6, that is 15 into 16. 15 6 are 90 and 240 meters. So length of the platform is 240 meters. ఈ ప్రాబ్లంలో జస్ట్ మనం ప్రీవియస్గా యూజ్ చేసిన థియరీయే తీసుకున్నాం. ఒక మ్యాన్ని క్రాస్ చేయడానికి డిస్టెన్స్ ఏం పడుతుంది, ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి డిస్టెన్స్ ఏం పడుతుంది అని. సో దాని నుంచి మనం ఓన్లీ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ని ఫైండ్ అవుట్ చేసాం. హియర్ ద ప్రాబ్లమ్ ఈజ్, ద ట్రైన్ క్రాసెస్ ద మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఎ ప్లాట్ఫామ్ 150 meters లాంగ్ ఇన్ 10 seconds అండ్ క్రాస్ ద కంప్లీట్ ప్లాట్ఫామ్ ఇన్ 22 seconds. Find the length of the train and speed of the train.
నా ఈ కేసులో టైం 1 అంటే ఒక పర్సన్ని క్రాస్ చేసిన టైం దట్ ఈస్ 10 సెకండ్స్ అండ్ టైం 2 దట్ ఈస్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన టైం 22 సెకండ్స్ అండ్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్సో గివెన్ 150 మీటర్స్. నా మనకి ఒక పర్సన్ని క్రాస్ చేసినప్పుడు టైం తెలుసు. నౌ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని తీసుకుందాం. ఈ కేసులో అంటే ఒక పర్సన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్, ఆ పర్సన్ని క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, ఓన్లీ ట్రైన్ లెంత్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. నౌ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ 10 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. లెట్ us take this is the first one. సెకండ్ కేస్ దట్ ఈజ్ ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన టైం. సో కంప్లీట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ కేసులో ప్లాట్ఫామ్ని ట్రైన్ క్రాస్ చేయాలి అంటే డిస్టెన్స్ ఈజ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సింప్లిఫై దిస్. టైమ్ ఈజ్ గివెన్ దట్ ఈస్ 22 seconds ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ బై స్పీడ్. సో దీన్ని నేను ఇలా రాసుకున్నాను, డివైడ్ చేశాను. సో 22 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్, ట్రైన్ స్పీడ్ దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఫ్రమ్ ద ఈక్వేషన్ 1. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ గివెన్ 150 మీటర్స్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. నౌ 150 బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 22 minus 10 that is 12. Now S is equal to 150 divided by 12. 15 లో 1 time, 30 లో 2 times, 12.5. So speed of the train is 12.5 meter per second. Speed of the train value తెలిసింది మనకి. నౌ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అగైన్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలుసు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ తెలీదు. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 12.5 ఇంటూ 10. సో నేను డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఈ ఎస్ని ఇటు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 125 meters. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఈ ప్రాబ్లంలో అడిగిన 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో స్పీడ్ ఈజ్ 12.5 meter per second, లెంత్ ఈజ్ 125 meters. సో ఈ ప్రాబ్లంలో కూడా సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసాం. దట్ మీన్స్ ఒక మ్యాన్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం ఇచ్చారు అండ్ కంప్లీట్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం ఇచ్చారు. సో ఆ టైం బేస్ చేసుకుని మనకి తెలిసిన బేసిక్ థియరీ ఫ్రమ్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ఎ రన్నింగ్ ట్రైన్ ఆఫ్ 25 km/h and takes 18 seconds to pass the platform. Next it take to pass a man walking at the rate of 7 km/h in the same direction. So a person ni cross cheyadaniki 10 seconds time pattindi. Now we need to calculate the length of the platform. So length of the platform ni calculate cheyali. So here a person moving in same direction with a speed of 7 km/h. So ikkada manam relative speed concept ni use cheyali. Now ఇచ్చిన డేటా ఏంటంటే ట్రైన్ స్పీడ్ దట్ ఈస్ స్పీడ్ 1 ఈజ్ ఈక్వల్ టు 25 km/h. దిస్ ఈస్ అ ట్రైన్ స్పీడ్ అండ్ మ్యాన్ స్పీడ్ ఈజ్ ఆల్సో గివెన్. మ్యాన్ స్పీడ్ ఈజ్ 7 km/h. దిస్ ఈజ్ స్పీడ్ 2 అండ్ ఒక ట్రైన్ కంప్లీట్గా ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన టైం దట్ ఈస్ T1 ఈజ్ ఈక్వల్ టు 18 seconds. అండ్ ఏ ట్రైన్ మ్యాన్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం దట్ ఈస్ T2 ఈజ్ ఈక్వల్ టు 10 seconds. దిస్ ఈస్ ద డేటా గివెన్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ పర్సన్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాడు. సో ఆ ప్లాట్ఫామ్ లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. నౌ ఫస్ట్ కేస్ దట్ ఈస్ ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన టైం తీసుకుందాం. సో దట్ ఈస్ 18 seconds. సో 18 seconds ఈజ్ ఈక్వల్ టు ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అంటే డిస్టెన్స్ ఏమవుతుంది, హియర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. నౌ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై
హియర్ స్పీడ్ అనేది ట్రైన్ స్పీడ్. Speed 25 km/h. Simplify this. 18 is equal to length of the platform plus length of the train by speed is 25 km/h. So, ఈ km/h ని మనం మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేద్దాం. సో ఇంటూ 5/18. సో ఈ 18 క్యాన్సిల్ అవుతాయి. 25 into 5 that is 125 is equal to length of the platform plus length of the train. This is the first one అనుకుందాం, ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ మనకి 125 meters వచ్చింది. నౌ సెకండ్ కేస్, దట్ ఈస్ ఒక ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేసిన టైం, బట్ ఆ పర్సన్కి సర్టెన్ స్పీడ్ ఉంది. హీఈస్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, అంటే ట్రైన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో పర్సన్ కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, S1 minus S2. సో హియర్ S1 is 25 minus 7 that is 18 km/h. సో ఈ 18 km/hని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేద్దాం. సో అంటే ఇంటూ 5/18. సో 5 m/s. స్పీడ్ ఈజ్ నౌ రిలేటివ్ స్పీడ్ ఈజ్ 5 m/s వచ్చింది. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఈ కేసులో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఒక పర్సన్ని క్రాస్ చేసింది ట్రైన్, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, ఓన్లీ ట్రైన్ లెంత్. నౌ 10 ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్. సో ట్రైన్ లెంత్ వీ డోంట్ నో, length of the train by speed is 5 m/s. So length of the train is 50 meters. సో మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది తెలిసింది, దట్ ఈస్ 50 meters. సో ఆ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ 125 minus 50 is equal to length of the platform. So length of the platform is equal to 75 meters. This is the value of length. So platform length 75 meters. ఈ ట్రైన్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్నే డిఫరెంట్ వేస్లో అప్లై చేసి మనకు కావాల్సిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో హియర్ ఆల్సో మనం ట్రైన్ పర్సన్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం అండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం నుంచే మనం ప్లాట్ఫామ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేసాం. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లానే ఈ ప్రాబ్లం కూడా. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ మనకి 75 meters వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ఏ ట్రైన్ crosses 210 and 122 meters long tunnels in 25 seconds and 17 seconds respectively. Find the length of the train and speed of the train. మనకి ఈ ప్రాబ్లంలో 2 లెంత్స్ ఇచ్చారు, అంటే 2 టనెల్స్ని సేమ్ ట్రైన్ క్రాస్ చేసింది విత్ సర్టెన్ స్పీడ్. సో ఆ స్పీడ్ అండ్ ట్రైన్ లెంత్ ఈజ్ సేమ్ హియర్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ట్రైన్ లెంత్, ట్రైన్ స్పీడ్. ఇట్స్ వెరీ ఈజీ. దట్ ఈస్ లెంత్ 1 దట్ ఈస్ టన్నెల్ లెంత్. ఫస్ట్ టన్నెల్ లెంత్ 1 అని తీసుకుందాం. ఆ లెంత్ 1 ఈజ్ 210 meters అండ్ లెంత్ 2 దట్ ఈస్ 122. సెకండ్ టన్నెల్ లెంత్ 122 meters. ఫస్ట్ టన్నెల్ని క్రాస్ చేయడానికి ఇట్ విల్ టేక్ 25 seconds అండ్ సెకండ్ టన్నెల్ని క్రాస్ చేయడానికి ఇట్ విల్ టేక్ 17 seconds టైం. దిస్ ఇస్ ద డేటా గివెన్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ని క్యాలిక్యులేట్ చేయాలి. నౌ ఫస్ట్ కేసులో, అంటే ఈ కేసులో టన్నెల్స్కి సర్టెన్ లెంత్ ఉంది. సో ఆ టన్నెల్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ గివెన్. సో మనం ట్రైన్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టన్నెల్ని క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, ఆ టన్నెల్ని ఈ ట్రైన్ మొత్తం క్రాస్ చేయాలి, అంటే సేమ్ లైక్ ఏ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ఎ టన్నెల్ అనుకుంటే టన్నెల్ హ్యావ్ సర్టెన్ లెంత్, దానికి 210 meters లెంత్ ఉంది. ఎంత లాంగ్ ఉంది ఇది ఈ టన్నెల్. ట్రైన్ విత్ సర్టెన్ లెంత్, ఇది ట్రైన్ లెంత్ అనుకుందాం. ఈ ట్రైన్ ఈ టన్నెల్ని క్రాస్ చేయడానికి ఫస్ట్ ఈ టన్నెల్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అండ్ బయటికి రావడానికి ఈ ట్రైన్కి ఎంత లెంత్ ఉందో ఆ డిస్టెన్స్ కూడా ట్రైన్ ట్రావెల్ చేసినప్పుడే కంప్లీట్గా టన్నెల్ నుంచి బయటకు వస్తుంది ట్రైన్. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్ అవుతుంది. నౌ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ 1 టైం 1 అనుకుందాం. హియర్ డిస్టెన్స్ 1 ఏమవుతుందంటే ట్రైన్ లెంత్ దట్ ఈస్ L ప్లస్ హియర్ టన్నెల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ దట్ ఈస్ ట్రైన్ స్పీడ్ unknown and time is 25 seconds. Substitute the values.
హియర్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకి తెలీదు. L1 that means length of the tunnel 210 meters is equal to 25s. Let us take this is the first one. Next second case. ఈ సెకండ్ కేసులో ఏంటంటే సెకండ్ టన్నెల్ విత్ సమ్ లెంత్. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఏమైంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ 2 దట్ మీన్స్ టన్నెల్ టు లెంత్ ఇస్ ఈక్వల్ టు speed of the train into time that is 17 seconds time 2. Here length of the train telidu, e length that is tunnel length is 122 meters is equal to speed of the train telidu but time is 17 seconds. This is the equation 2. So first equation minus second equation cheddam. So first equation minus second equation cheste, here second equation that is L plus 122 is equal to 17s. Minus cheste L's cancel avutayi. Here 210 minus 122 that is 88 is equal to, here it is 8s. Now from this s is equal to 11 meter per second. సో ఈ ఎస్ ఇస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకి 11 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో ఈ 11 మీటర్ పర్ సెకండ్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ దట్ మనకి లెంత్ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఎల్ ప్లస్ 210 ఈజ్ ఈక్వల్ టు 25s. సింప్లిఫై దట్. సో 25 ఇంటూ ఎస్ వాల్యూ 11. ఈ 210 ఇక్కడ యాడ్ చేస్తాం కదా, ఇటు వస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. దట్ ఈస్ 210 ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 into 11 that is 275 minus 210. So length of the train is 65 meters. So length of the train manaki 65 meters ochindi and speed of the train is 11 meter per second ochindi. So next problem, that is two trains of 440 meters and 560 meters long crosses each other in 180 seconds running in the same direction. The speed of the slower train is 48 km per hour. Now calculate the speed of the faster train. So here relative speed undi and each trains have some length. So a length unna trains, first train 1 length that is L1 అని తీసుకుందాం. L1 is equal to 440 meters and length of the train 2 that is 560 meters. So two lengths తెలుసు. Now time crossing each other, time is 180 seconds and direction is same direction. Train 1 ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ట్రైన్ 2 కూడా ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, S1 మైనస్ S2 అవుతుంది. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఫ్రమ్ దిస్ స్పీడ్ ఏమవుతుందంటే S1 మైనస్ S2, S1 minus S2 that is equal to distance ఈ టూ ట్రైన్స్ లెంత్ అవుతుంది. సో ఒకదాన్ని ఒకటి ఆపోజిట్ సేమ్ డైరెక్షన్లో క్రాస్ చేస్తున్నాయి. సో ట్రైన్ లెంత్ ఏమవుతుందంటే 440 ప్లస్ 560 బై టైం దట్ ఈస్ 180 seconds. Here S1 minus S2, one slower train speed is given that is S1 minus 48 is equal to, here it is in kilometer per hour లో ఉంది కాబట్టి మనం వీటిని కూడా కిలోమీటర్ పర్ అవర్కి చేంజ్ చేద్దాం. దట్ ఈస్ 440 ప్లస్ 560 ఇట్ ఈస్ 1000 బై 180. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి ఇటు కూడా మనం కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేద్దాం. 1 kilometer per hour is equal to 5 by 18 meter per seconds and 1 meter per second is equal to 18 by 5 kilometer per hour. And 18 cancel అయింది. 5లో 100 20 times. Now speed of the faster train minus 48 is equal to 20. So speed of the faster train is 68 km per hour.